అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పెను ప్రమాదం తప్పింది. బోదిగలంలో ఆర్ఎండ్ఆర్ కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతుంటే ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. తునికి చెందిన సెంటరింగ్ మేస్త్రి అభి శిథిలాలకి చిక్కుకోవడంతో అతన్ని స్థానికులు బయటకు తీశారు. మరో వ్యక్తి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు జానుతున్నారు. వాసు, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? గాయపడ్డ వారి సిచ్యువేషన్ ఏంటి? ఏం చెప్తున్నారు స్థానికులు? సతీష్ ప్రస్తుతం గాయపడిన కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇటువంటి ప్రమాదం లేదని కూడా వైద్యులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లి జిల్లాలో నిర్మాణం ఉన్న వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో, అంటే వాటర్ ట్యాంక్ స్లాబ్ సెంట్రల్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. నక్కపల్లి మండలం బోదిగాలం సమీపంలో ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా ఈ కాంక్రీట్ స్లాబ్ కూలిపోవడంతో అందులో చిక్కుకుని అది అని మరో ఒక కూలీ కూడా, ఇద్దరు కూలీలు కూడా చిక్కుపోవడం జరిగింది. ఒకరికి స్వల్ప గాయాలైన తర్వాత మరొక అది పూర్తిగా అందరూ చిక్కుపోవడంతో మొత్తం కూడా సామగ్రి అంతా మీద పడిపోవడంతో అందరూ తొలగించి వెల్డింగ్ చేసి మొత్తం కూడా తరలించి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాంక్రీట్ స్లాబ్ కింద చిక్కున్న కూలీని బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నం చేసి సుమారు 2 గంటల పాటు శ్రమించి మొత్తం కూలీని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి వారికి అయితే చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం గాని అందరూ కూడా ఆగ్రహం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాంట్రాక్ట్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ వాసు.